6 బుల్లెట్ మా దగ్గరకు వస్తా అంటారు. బీజేపీలోకి వస్తాడట. పీకాడ పెడతాం. మాట తప్పిన వ్యక్తి 420 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హిట్లర్ ముఖ్యమంత్రి, హిట్లర్ రేవంత్ రెడ్డి అంటారు. ఆయన రేవంత్ రెడ్డి కాదు, హిట్లర్ రెడ్డి అని పేరు పెట్టి. కేసీఆర్ గారు అప్పులు చేసిన మరి నువ్వేం చేస్తున్నావు? అప్పులు 2.5 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు చేసిండు. దేవుళ్ళ మీద ఒట్టెత్తివి, ఆరుమూరు ఎత్తివి, సిద్ధులగుట్ట మీద ఎత్తివి, బాసర కోతివి, అమ్మవారి మీద ఒట్టెత్తివి, యాదగిరిగుట్ట కోతివి, నరసింహస్వామి మీద ఒట్టెత్తివి. ఇప్పుడు హరీష్ రావు గెలవడట అన్నాడు కదా, రమ్మను కదా, రేపు రిజైన్ చేసి రమ్మను. నేను దండం పెట్టి ఒప్పిస్తా. హరీష్ అన్నది చేద్దాం, 1,00,000 మెజార్టీతో గెలుస్తాం. ఆచారం పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. గోచారం కాదు, గ్రాచారం కాంగ్రెస్ ఆచారం పట్టుకున్నది. నమస్తే, నేను మీ మధు మల్కేడికర్. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలపైన ఆర్టీవీ పాడ్కాస్ట్లో అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం చాలా విషయాలు. డీప్గా వెళ్ళే కంటే ముందు ఫస్ట్ కొంచెం సాఫ్ట్గా జీవన్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం పాడ్కాస్ట్. జీవన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే మధుబాయ్. జీవన్ రెడ్డి గారు, జనరల్గా మీరు చాలా హాటు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు, వాయిస్ చాలా బోల్డ్, ఓపెన్గా మాట్లాడతారు. అది మీకు ఇబ్బంది కలిగించింది చాలా సందర్భాల్లో, రాజకీయాల్లో ఒకసారి ప్లస్ అయి ఉండొచ్చు, కూడా గుర్తింపు కూడా వచ్చి ఉండొచ్చు. దాంట్లోకి వెళ్ళే కంటే ముందు అసలు జీవన్ రెడ్డి రాజకీయాలకు ఎట్లా వచ్చిండు? ఇక్కడ నుంచి తీసుకుందాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేనా, ఎట్లా వచ్చింది? మేము ఒక సాధారణ రైతు కుటుంబం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పక్కన వేల్పూర్ మండలంలోని జానకంపేట గ్రామం నుంచి వచ్చినాం. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. గోవిందపేటలో 7th క్లాస్ చదువుకున్నాం. 7th to 10th గోవిందపేటలో చదువుకున్నాం. మా నియోజకవర్గమే, ఆర్మూర్ నియోజకవర్గమే. దాని తర్వాత అక్కడ గవర్నమెంట్ కాలేజ్, నిజామాబాద్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్. దాని తర్వాత యూనివర్సిటీలో లా చేసినాం, LLB. ఎప్పుడో లాయర్. ఆ రోజు 2000 సార్ దగ్గర జాయిన్ అయినప్పుడు యువ నాయకుడు, యువ న్యాయవాది అని చెప్పి చెప్పిన సార్ స్పీచ్లో కేసీఆర్ గారు. జాయిన్ అయినామంటే ఇక ఒక్కటే కంటిన్యూగా. మా సాధారణ కుటుంబంలో పుట్టిన నేను, ఆర్మూర్ ప్రజలు నా దేవుళ్ళు, ఆర్మూర్ నా ఆలయం. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం, మామూలు కుటుంబం. మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, ఎలాంటి రాజకీయ సంబంధం లేకుండా కేవలం కేసీఆర్ గారు దయతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు పనిచేసి 25 ఏళ్ళు ఒకటే పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు కంటెస్టెడ్. అంటే 2014, 2018, 2023. ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మొదటి సీటు నాకే ఇచ్చిండు ఆర్మూర్లో. 2013లో, సంవత్సరం ముందు, తెలంగాణ రాకున్న ముందు ఫస్ట్ టికెట్ ఆర్మూర్ అనౌన్స్ అయింది మధు గారు. అలా సాగిన జీవితం. మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు, ఇవాళ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి అధ్యక్షతన పనిచేస్తూ ఉన్నాం. అలా అలా జిల్లా యూత్ ప్రెసిడెంట్, దాని తర్వాత 10 సంవత్సరాలు యూత్ ప్రెసిడెంట్ ఉండే. దాని తర్వాత 2014 నుంచి 18 నుంచి 23 దాకా ఎమ్మెల్యే. దాంట్లో PUC చైర్మన్, పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్. దాని తర్వాత జిల్లా అధ్యక్షుడు 10 ఏళ్ళు. బ్రహ్మాండంగా ఇలా కొనసాగుతుంది. ఇదే పార్టీలో ఉంటున్నాం, ఇదే పార్టీలో ఉంటాం, ఇదే పార్టీలో చేస్తాం. జనరల్గా రాజకీయాలలో మనం చూస్తూ ఉన్నాం, ఒక కుటుంబం నుంచి ఉంటే ఇంకోరు ఆస్పిరెంట్స్ ఉంటున్నారు, లేకుంటే ఇన్యాక్టివ్గానైనా కనీసం రాజకీయాల్లో పోటీ చేయకున్నా జీవన్ రెడ్డి గారికి బ్రదర్ లేరా, ఇంకా కుటుంబ సభ్యులు లేరా, వాళ్ళ రాజకీయాల్లో కనపడరు, ఎప్పుడు రారు, ఓన్లీ సింగిల్ హ్యాండ్, సింగిల్ జీవన్ రెడ్డి తెర వెనుక పనిచేస్తారు. ఎవరు ఉన్నారు? మా భార్య ఉంది కదా, మా భార్య ప్రతి ఎలక్షన్లో ప్రతి ఇంటికి తిరుగుతుంది. 2,20,000 మంది ఓటర్లను కలిసింది. మా తమ్ముడు నాడు రాజేశ్వర రెడ్డి, ఆయన కూడా తెర వెనుకుండి పనిచేస్తాడు. తెర ముందుండి చేసేది రాజకీయాల్లో నేను ఒక్కడిని. అందరూ పనిచేస్తారు, ఫర్ తెలంగాణ కోసం చేస్తారు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి కోసం, పార్టీ కోసం చేస్తారు. మళ్ళీ మేము గెలవడానికి చేస్తారు పని. ఎవరికి లేదు. మేము కుటుంబం నుంచి జీవన్ రెడ్డి ఒకరు ఉంటే వాళ్ళనుకుంటారు వాళ్ళంతా. ఇట్లా సపోర్ట్ ఉంటుందా మీ కుటుంబం? మిసెస్ ఉంటుంది, మీరు 24 గంటలు బయట తిరగాలి, జనాలలో తిరగాలి, అసలు వాళ్ళ సపోర్ట్ ఎక్కువ తిరగాలి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే రాజకీయాలు చేయలేమండి. వాళ్ళు 24 గంటలు 365 రోజులు, మేము 18 గంటలు అదే పని చేస్తాం. కాన్స్టిట్యున్సీ పోతాం, లేదంటే ఇక్కడ ఉంటాం, లేకపోతే కేటీఆర్ గారితో ఉంటాం, లేకపోతే పెద్ద సార్తో ఉంటాం, ఎక్కడైనా కానీ. ఇక్కడ అక్కడ వేరేది ఇంకేం లేదు, ఓన్లీ 1 పాయింట్, సింగిల్ పాయింట్ ఎజెండా. జీవన్ రెడ్డికి రాజకీయం తప్ప ఇంకా వేరే ఏం లేదా? బిజినెస్ ఉన్నాయా, లేకుంటే వ్యాపారం? రియల్ ఎస్టేట్ మొదటి నుంచి. 1997 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా, అప్పుడు రియల్ ఎస్టేట్ చాలా తక్కువ ధరలకు ఉండే, లక్షలలో ఉండే. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ కంటిన్యూ, భూములు కొని అమ్ముతాం అంతే. స్టిల్ కంటిన్యూ. ఇప్పటికి ఉంటాయి భూములు కొనుడు అమ్ముడనే మా వృత్తి. అది
సీరియస్ గానేమో పాలిటిక్స్ చేస్తాం. అభ్యంతరం లేకపోతే మీ కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా ఉంటే వివరాలు చెప్పండి. మీరు ఎంతమంది, అంతే. మీ మీ ఫ్యామిలీ వరకు గాని, టోటల్ ఫ్యామిలీ అభ్యంతరం ఏంటి, నేను, మా తమ్ముడు, మా చెల్లె, మా బావ, మా అమ్మ, మా పిల్లలు, తమ్ముడు కొడుకులు 2 ఉంటారు, నాకు 2 బిడ్డలు, మా చెల్లెకి 2 కొడుకులు, నాకు 2 కూతుర్లు. అంత కంబైన్డ్ గానే ఉంటాము ఆర్మూర్లో. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందా మీ అందరిది పిల్లలది? పిల్లలది ఇక నా అదృష్టం ఏంటంటే నా పెద్ద బిడ్డ డాక్టర్ ఓకే, అయిపోయింది, ఎంబీబీఎస్, ఓకే, ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది, ఇప్పుడు పీజీ రాస్తుంది. ఓకే, తర్వాత చిన్న కూతురు లండన్లో చదువుతుంది, ఆమె మాస్టర్స్ చేస్తుంది. ఓకే. తర్వాత ఇక తమ్ముడు కొడుకులు కూడా వాళ్ళు ఇప్పుడే ఒక ఇంజనీర్, ఇంకొక ఆయన ఫారిన్ పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓకే, మీరు అడ్వకేట్, ఒకళ్ళు డాక్టరు, అంతే. ఒకళ్ళు ఇంకా స్టడీలో ఉన్నారు కంటిన్యూషన్. మాస్టర్స్ ఇన్ బిజినెస్, ఓకే, ఎంబీఏ ఇన్ లండన్లో ఉంది, కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే. సో జీవన్ రెడ్డి గారు, మొన్న 2 సార్లు కంటిన్యూ అయిన తర్వాత మొన్న జరిగిన ఓటమికి రీజన్ ఏంది? ఓవరాల్ స్టేట్ ఎఫెక్టా? ఇక్కడ ఏం జరిగింది? లేకుంటే మీరు జీవన్ రెడ్డిని నమ్ముకున్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసిరా? ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలి, ముంచిరా. ఒకరి మీద బదనాం వేసేదానికంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. గెలిచినప్పుడు మంచి, ఓడినప్పుడు చెడు అంటే కరెక్ట్ కాదు. ఇదే నాయకులు, ఇదే ప్రజలు, ఇదే వీళ్ళే మనం 2014లో మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, నన్ను గెలిపించారు. 2018లో ఒక నియోజకవర్గంలో మధు ఒక ఎమ్మెల్యే అంటే ఒకరే అవుతారు. కలెక్టర్ 100 మంది కావచ్చు, ఐపీఎస్లు 1000 మంది కావచ్చు, టీచర్లు 3000 మంది కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, కానీ ఎమ్మెల్యే మాత్రం ఒక్కడే అవుతారు ఒక టర్మ్లో. అంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఆర్మూర్ ప్రజలు నా దేవుళ్ళు. 2 సార్లు కంటిన్యూ గెలిపించారు. ఆర్మూర్ హిస్టరీలో ఆర్మూర్ నియోజకవర్గం ప్రారంభమైన తర్వాత మధు 2 సార్లు ఎమ్మెల్యే ఎవడు కాలే. సెకండ్ టైం ఎవరైనా 1 టైమే. ఆర్మూర్ అనే పేరు వచ్చిన తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూ ఎవరు కాలే. నాకు అవకాశం ఇచ్చారు, 3వసారి ఓడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈ దేశంలో ఎన్టీ రామారావు ఓడిపోయాడు, మన పశ్చిమ బెంగాల్లో దీదీ ఓడిపోయింది, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయాడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఓడిపోయాడు, మొన్న జగన్ ఓడిపోయాడు, ముఖ్యమంత్రులే ఓడిపోయారు. నేను అనేది ఏంటంటే, కాబట్టి గెలుపోవటంలో సమానంగా తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నా దేవుళ్ళు. నన్ను గెలిపించిందాలే, ఓడించిందాలే. గెలిస్తే పాలకపక్షం నుండి చేసినాం, ఓడిస్తే ప్రతిపక్షం నుండి కొట్లాడుతున్నాం. ఇంట్లో కూర్చుంటలేం, ప్రజల మంచి చెడ్లకు పోతున్నాం, పెళ్లిళ్ళు చావులకు పోతున్నాం, వాళ్ళ కష్టాలు ఉంటే మాట్లాడుతున్నాం, రైతులకు రైతు బంధు రాకపోతే పోరాటం చేసినాం, ధర్నాలు చేస్తున్నాం, రస్తారోకోలు చేస్తున్నాం, యూరియా రాకపోతే యూరియా మీద ధర్నా చేస్తూ ఉన్నాం, రైతులకు కావాల్సిన పథకాలన్నిటి మీద 420 హామీలు ఇచ్చారు, వాటన్నిటి మీద కొట్లాడతాం. ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన రైతుల పక్షాన కొట్లాడతాం. కేసీఆర్ నాకు ఫస్ట్ టికెట్ అనౌన్స్మెంట్ చేసి ఆ ఏరియాలో నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పేసి, యువ యంగ్ అడ్వకేట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసినారు. ఆ టైంలో ఇచ్చిన తర్వాత గెలిచిరు మీరు. స్టార్టింగ్ లో గెలిచినప్పుడు ఎట్లా ఉండే ఆ ఫీలింగ్? మొన్న ఓటమి తర్వాత బాధ ఉంటుంది. ఫ్యాక్ట్ చెప్పండి. జీవితంలో ఇంతకంటే సంతోషం ఏముండదు గెలిచినప్పుడు. అదే టాప్. ఇక జీవితంలో అత్యంత సంతోషం ఎప్పుడుందని మీరు నన్ను అడిగితే, నేను ఎమ్మెల్యే గెలిచిన మొదటి రోజు అంట. మొదటిసారిగా సీఎం కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఆర్మూర్కి వచ్చి అక్షయ తృతీయ రోజు ఆశన్న గారి జీవన్ రెడ్డి తెలంగాణ రాకున్న ముందు ఆర్మూర్ మొదటి టికెట్ ఇచ్చింది. అదొక సెంటిమెంట్ సార్కి. ఆర్మూర్ అంటే కేసీఆర్ గారికి సెంటిమెంట్. అట్లాంటి సందర్భంలో ఆ రోజు సంతోషం కన్నీళ్ళు వచ్చినాయి, ఏడ్చిన సారుని చూసి. అసలు నేనేనా, నాకు ఒక స్పీకర్ మీద అందరు ఏమన్నారంటే, ఆయన ఒక గుట్ట, ఈయన ఒక రాయి, ఈయన ఒక బండ, ఆయన ఒక కుండ. స్పీకర్ సురేష్ రెడ్డి ఆయన మీద ఈయనకు మొదటి టికెట్ ఇచ్చుడు ఏందని చాలా మంది విమర్శలు వచ్చినాయి. నథింగ్ డూయింగ్. సార్ ఒక్కసారి సార్ తెలుసు కదా, ఇచ్చేసిండు, ప్రకటించేసి చాలా సంతోషం, ఆనంద బస్పాలు వచ్చినాయి ఆ రోజు. దాని తర్వాత మళ్ళీ 2వసారి గెలిస్తే కూడా సంతోషం అనిపించింది. ఓడిపోయినప్పుడు నాకు బాధ కంటే ఎక్కువ సార్ గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే ఏడిచిన. ఓడిపోయిన తర్వాత ఏడిచిన, కూడా ఏడిచిన కార్యకర్తల ముందట. అరే నేనంటూ ఓడిపోయినా, కేసీఆర్ నన్ను ఓడించి, నేను ఓడిపోయినా పర్వాలేదు 119లో, కానీ సారు ముఖ్యమంత్రి ఉండేది ఉండే, గెలిచేది ఉండే. సంపద పెంచి పేదలకు వంచిన వ్యక్తి, ఆ తెలంగాణ తెచ్చిన వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎక్కడ కాలే ఉద్యమం చేసిన వ్యక్తులు ముఖ్యమంత్రులు కాలే. తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన వ్యక్తి 14 ఏళ్ళు ఎడతెరపులు లేకుండా ఉద్యమం చేసి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి, 35 జాతీయ పార్టీలు నొప్పించి, సోనియా గాంధీ లాంటి కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి తెలంగాణ తెచ్చింది. తెలంగాణ తెచ్చిన రాష్ట్రానికి సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయి పేదలకు సంపద పెంచి పేదలకు వంచిండు. ప్రతి ఇంట్లో కేసీఆర్ యొక్క పథకాలు ఉంటాయి. ఏ కేసీఆర్ పథకం లేని ఇల్లు లేదు కోటి ఇళ్ళలో. మరి ఏమైంది? ఎందుకు వినాలి. కానీ అందుకోసం ఇంత పని చేసినప్పుడు,
ఇంత కన్సెంట్తో ప్రతినిత్యం 18 గంటలు పనిచేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నీళ్లు నిధులు నియామకాలు మూడిట్లలో ఫుల్గా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాను. 10 లక్షల ప్రైవేట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు ఐటీ డిపార్ట్మెంట్లో వచ్చినాయి. ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చినాం. మీ ఇంట్లో కూడా ఫ్లోరైడ్ నీళ్లు ఉంటాయి మధు, నీకు తెలుసు. మా ఇంట్లో కూడా ఇలా కిన్లే వాటర్ ఎట్లుంటో అంతకంటే పవిత్రమైన నీళ్ళు ఇచ్చాను. అది గొప్ప, అది మేనిఫెస్టోలో ఎక్కడ చెప్పలే. ప్రతి ఇంటికి ఇచ్చిండు, ప్రతి పంటకు నీళ్ళు ఇచ్చిండు. వినాలి. అంత గొప్పగా పాలించిన వ్యక్తి, రైతు బంధు ఇచ్చి రైతులకు దేవుడిగా మారిన వ్యక్తి, పేదలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి చిన్న తండ్రి లెక్క పెద్ద తండ్రి లెక్క బాధ్యత వహించి పెళ్లిళ్ళు చేసిన వ్యక్తి, ప్రతి ఇంట్లో ఇచ్చిన వ్యక్తిని ఓడించారు కదా. అప్పుడు బాధ ఏడిచిన, అరే ఇంత పని చేసిన వ్యక్తిని కూడా ఓడించారు. నేను ఓడిపోయాను, గెలిచినా ఓడినా. నాకు సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 3వ సారి కావాలనుకున్నా, బాధపడ్డా. కానీ ఈసారి మాత్రం ప్రజలు చాలా స్పష్టంగా చెప్తారు. ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి ఎవ్వరు కేర్ చేస్తలేడు, మొత్తం తెలుసు. మాట తప్పిన వ్యక్తి 420 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హిట్లర్ రేవంత్ రెడ్డి అంటారు. ఆయన రేవంత్ రెడ్డి కాదు, హిట్లర్ రెడ్డి అని పేరు పెట్టారు. నంబర్ 2, నిన్న మాట్లాడుతున్నాను వ్యవసాయం విషయంలో 29,000 కోట్లు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. బాగు చేసినామంటారు. సరే ఇప్పుడు నేను అన్నాడు చెప్పిన అన్ని చేసినాం అన్నాడు కదా. నిన్న ఇచ్చిన పైసలు 7,000 కోట్లు కూడా బ్యాంకు నుంచి లోన్ చేసుకున్నాను. కేసీఆర్ గారు అప్పులు చేసిన నువ్వేం చేస్తున్నావు? అప్పులు 2.5 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు చేసిండు. 30,000 కోట్లు రైతుల డిస్కామ్లకు బాకున్నాడు, కరెంటులకు 29,000 కోట్లు రైతు బంధు బాకున్నాడు, 20,000 కోట్లు రైతు రుణమాఫీ బాకున్నాడు, 20,000 కోట్లు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇస్తే రైతు బోనస్ బాకున్నాడు. ఇవన్నీ బాగుండి నేను దేవుళ్ళ మీద ఒట్టెత్తివి, ఆరుమూరు ఎత్తివి, సిద్ధులగుట్ట మీద ఎత్తివి, బాసర కోతివి, అమ్మవారి మీద ఒట్టెత్తివి, యాదగిరిగుట్ట కోతివి, నరసింహస్వామి మీద ఒట్టెత్తివి. 420 హామీలు ఇయ్యం లేవు. మోచేతులకు బెల్లం పెట్టి మోసం చేస్తే మోచేతులకు బెల్లం పెట్టి తెలంగాణలో ఏముంటది మధు? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. పెడుతుండు కదా కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నా రైతు బంధు, ఆయన 15,000 ఇస్తున్నాడు. సంవత్సరానికి ఆశపడి మోసపోయారు. మునగాడు ఆయన ఇస్తాడు అనుకున్నారు, ఆయన మోసగాడు తెలియదు. 420 హామీలు ఇయ్యాలి, ఏమి ఎక్కడిచ్చినో చెప్పు. 29,000 కొండరెడ్డిపల్లికి వెళ్దామా? రైతు రుణమాఫీ 100% అయిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రైతు బోనస్ ఇస్తే కొండరెడ్డిపల్లి తప్పుకుంటా. రైతు భరోసా ఇస్తే తప్పుకుంటా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నా, మేము రైతులు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము, బాగు చేస్తున్నాము, మొన్నటిదాకా వాళ్ళంతా అడ్డగోలు చేసిరు, రైతులను పట్టించుకోలేదు, మోసం చేసిరు, అంతా కింది స్థాయి నుంచి తీసుకుంటే పై స్థాయి దాకా మొత్తం అప్పులు చేసిపోయారు, అందరికీ ఎగబెట్టిపోయారు అనేటువంటి స్టేట్మెంట్. కేసీఆర్ గారు 6 లక్షల కోట్లు అని మీరు అంటారు, 8 లక్షల కోట్లు నోటికి వచ్చిన మాట. సార్ మంత్రి ఏం మాట్లాడతారో ముఖ్యమంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో ఫైనాన్స్ మినిస్టర్ కి తెలియదు, ఫైనాన్స్ మినిస్టర్ ఏం మాట్లాడతారో డిప్యూటీ సీఎం కి తెలియదు. వాళ్ళ చరిత్ర మీరు చూడండి. ఇప్పుడు రైతులకు నేను అన్ని చేసిన అంటుండు, ఒక్కొక్క మాట వీడియో చూడండి దయచేసి. మా కెమెరామన్ చూపియాలా. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. నేను మళ్ళీ వచ్చేది లేదు వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, కెమెరామెన్ కి తెలుసు, మధుకు తెలుసు. మధు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అడిగితే కూడా లైవ్ లో ఆమె ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఎవరంటే సారు కారు కేసీఆర్, మళ్ళా సారే రావాలి బిడ్డ, కారే రావాలి బిడ్డ, కేసీఆరే కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, పోవాలి రేవంత్ రెడ్డి, రావాలి కేసీఆర్ అంటారు. ఎవరిని అడుగు మధు, కెమెరామెన్ వాళ్ళ అమ్మని కూడా అడుగుదాం, వీళ్ళ నాయనని అడుగుదాం. వీళ్ళు నేను ఇచ్చిన అన్నాడు కదా, ఇది చూడండి, ఈయన అన్నాడు కదా స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కదా, మీరు అన్నారు కదా అన్ని వేసినామని. నేనైతే ఏమనలే కదా సార్. మాత్రమే 2,000 కోట్లు చిల్లరి మేము రైతు ఖాతాలో జమ చేయలేదు, అది వాస్తవం, మేము ఒప్పుకుంటాం. మొత్తం వేసి అంటున్నారు. పోయిన యాసంగిలో 2,000 కోట్లు బడ్జెట్ లో 2026 లో సార్ 2027 మార్చి 30 వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులు గూగుల్లో తీసిన 82,000 కోట్లు మొత్తం చేసింది. ఇక దాని రిలీజ్ చేసిందే బడ్జెట్ లో పెట్టింది 88,000 కోట్లు. వీళ్ళు ఏమంటారు రైతులకు ఇచ్చింది? ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాము. ఇట్లా లెక్కలేస్తే 30 నెలల దాదాపుగా 1,75,000 కోట్ల రూపాయలు. 35 బట్టి విక్రమార్క 35 అంటుండు. ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తుండో డిప్యూటీ సీఎం కి తెలియదు, సీఎం ఏం చెప్తుండో డిప్యూటీ సీఎం కి తెలియదు. వీళ్ళిద్దరు కాదని చెప్పి మేము వెయ్యలేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ చెప్తుండు.
వీళ్ళ మాటకు మతి లేదు, రేఖకు గతి లేదు అంటారు ఇప్పుడు తెలంగాణలో. మాటకు మతి లేదు, ఇంకో దానికి గతి లేదు అన్నట్టు. ఉమ్. ఈ ఇట్లాంటి ముఖ్యమంత్రి పట్టుకొని ఆరుమూల సిద్ధులగుట్ట మీద, బాసార్ల అమ్మవారి మీద, యాదగిరిగుట్టలో నరసింహస్వామి మీద ఒట్టేసి నేను మొత్తం హామీలు నెరవేర్చిన అంటాడు. ఏం నెరవేర్చింది ఇప్పుడు? మీరు అదంతా కదా సార్ ఆర్టీవీ ద్వారా. మధు గారు మీ టీవీ ఈ మధ్య చాలా ఫేమస్, రవిప్రకాష్ గారు కూడా బాగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, బాగా ఫేమస్ అయింది ఈ మధ్య. ఓకే, థ్యాంక్ యూ. అయితే 29,000 కోట్ల రైతుల రుణమాఫీ బాకీ ఉన్నాడు సార్. 20,000 కోట్ల రైతు బంధు 29,000 కోట్లు రైతు బంధు బాకీ ఉన్నాడు. 20,000 కోట్లు రైతు రుణమాఫీ బాగున్నాడు. 50% ప్రజలకు బాగున్నాడు. 42,000 కోట్లు ఇచ్చేది ఉంటే రైతులకు ఇచ్చింది 20,000 కోట్లే. 20,000 కోట్ల బోనస్ బాగున్నాడు. 67,000 కోట్లు ఇవే మీద బాగున్నాడు. ఆర్టీవీ యొక్క మీకు అదేమంటారు సార్, కొట్టమా దాని ఏమంటారు, మీ మైక్ లోగో పట్టుకొని ఒక 100 మందిని అడిగాను సార్. 100కు 96 మంది మాకు రాలేవంటారు. వచ్చిరంటే రాజకీయాల నుంచి వెళ్ళిపోతారు. కరెక్ట్ షాంపూ తీసుకురండి, నా మనిషిని ఒక్కొని ఇస్తా, ఆర్టీవీ కాంగ్రెస్ మనిషిని ఒక్కొని తీసుకోండి. మరి రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ 34 వరకు నేనే ఉంటా ముఖ్యమంత్రి అంటుండు. దాంతో పాటు ఫాదర్ ఆఫ్ ద లయర్. ఈ దేశంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఉన్నదంటే అది ఈ రేవంత్ రెడ్డి, హిట్లర్ రెడ్డి. ఫాదర్ ఆఫ్ ద లయర్. అబద్ధాలకే తండ్రి వంటి వాడు. అబద్ధాలు ఈయన చూసి పారిపోతాయి. అబద్ధాలు ఎంత అబద్ధాలు ఆడతారంటే సరే ఇప్పుడు 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఎక్కడ ఇచ్చింది సార్? 420 హామీలు ఎక్కడ ఇచ్చింది? మన ఇళ్లలో చెల్లెలకు ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తాను, ఇచ్చిండే సార్? ప్రతి ఇంట్లో ప్రతి పెళ్లి చేసుకున్న హామీల గురించి మాట్లాడదాం. లక్షలు. వినండి సార్, రేవంత్ రెడ్డి నిన్న ఒక హాట్ కామెంట్ చేసిండు. ఒకటి, అరుంధతి సినిమాలో పశుపతి లాగా నేను కేసీఆర్ ని బంధించిన అంటాడు. జనరల్ గా సినిమాలో మనం చూసిన మొత్తం అదే శిశు మంత్రాలు పెట్టి, చీలలు కొట్టి, కాగితాలు కట్టి, దారాలు కట్టి అట్లా బంధించిన కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో మతి భ్రమించి, మదమెక్కి, మతి భ్రమించి, చిన్న మెదడు చితికిపోయి పరిపాలన ఏం చేయాలని అర్థం రేవంత్ రెడ్డికి చిన్న మెదడు చితికిపోయి ప్రజాపాలన గాలికి వదిలేసి సినిమాలు చూసుకుంటాడు. హోమ్ థియేటర్ లో కూర్చొని. ఇక్కడ జూబ్లీస్ ఈయన కదా మీ ఇంటి దగ్గర, ఆయన కోట రాజబంగ్లాలో కూర్చుండి మన్మాడుతోని సినిమాలు చూసుకుంటా కూర్చుంటాడు. అరుంధతి సినిమా నిన్న మొన్న ఏదో డైలాగులు చెప్తా ఉన్నాడు, ఇలా ఈ సినిమా డైలాగ్ చెప్తుండు. పశుపతి అట్లా కాదు. నేను గూగుల్లో చేసిన, నేను లీవే తీసుకుంటలేను, 24 గంటలు 18 గంటలు పని చేస్తున్నా అంటుండు, మీరేమో సినిమాలు చూస్తున్నాడు. పశుపతి అంటే మేము ఏందని గూగుల్ చేసిన సార్. ఎస్, కేసీఆర్ నిజంగా పశుపతి. ఇగో నేపాల్ రాజధానిలోని బాగ్మతి నది తీరంలో ఉన్న అత్యంత పవిత్రమైన శివాలయాల్లో ఒకటి. శివాలయం చాలా ఫేమస్. ఆయన తెలిసి ఇప్పుడు సినిమాలలో అరుంధతి కాదయ్యా బాబు కేసీఆర్. నేపాల్లో బాగ్మతి పవిత్రమైన శివాలయం ఒకటి. ఇది హెరిటేజ్ సెంటర్ గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో భాగం. ఈ ఆలయం పరమశివుని పశుపతినాథుడు, సకల జీవుల అధిపతి. నేపాల్లో ఉంది నరేంద్ర మోదీ కూడా సకల జీవుల అధిపతి సార్ కేసీఆర్. అది అట్లా వచ్చింది ఆయనకి. ఈయన నోట్లకి కొన్నిసార్లు దేవుడు నిజాలు పలికిస్తాడు కదా. ఈ ఆలయం పరమశివుని పశుపతినాథుడు. పశుపతినాథుడు అంటే సకల జీవుల. రేవంత్ రెడ్డి అది అంటలేడు, ఆయన అదంటున్నా, నేను ఇదంటున్నా. ఈడ ఉన్నది గూగుల్లో కొడితే వచ్చింది. ఈ పశుపతి అంటే ఏంద్రా, నేను సినిమాలు చూడా, ఆయన లేక అంత సినిమాలు చూసి అంత మాకు అది లేదు. చూస్తే కొన్ని సినిమాలు చూసాం వచ్చి, నేను నిజంగా చూడలే ఆ సినిమా. పశుపతి అంటే ఏందని గూగుల్లో కొట్టిన బ్రదర్. ఇక మా చూడండి సార్, కొద్దిగా దాన్ని జూమ్ చేయి ప్లీజ్. ప్రజలందరూ చూస్తారు మీ ఆర్టీవీలో, మీ ఫేమస్ టీవీ కాబట్టి. ప్రస్తుత ఆలయ నిర్మాణం సుమారు 17వ శతాబ్దం చెందిగా భావిస్తారు. అయితే ఈ క్షేత్రానికి 1000లకు పైగా చరిత్ర ఉంది. నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని బాగ్మతి నదీ తీరంలో ఉన్న అత్యంత పవిత్రమైన శివాలయాల్లో ఒకటి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో భాగం. ఈ ఆలయం పరమశివుని పశుపతినాథుడు, సకల జీవుల అధిపతి అని అర్థం రూపానికి అంకితం చేయబడ్డది. ఈయన ఎస్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎలక్షన్ లో ఏం చెప్పిండు? మాధు, నువ్వు రాలే ఆర్మూర్కి, నువ్వు తిరగలేదా నిజామాబాద్ కి, నువ్వు తిరగలేదా తెలంగాణలో? ఏమన్నాడు సారు? మీ కాంగ్రెస్ నమ్మి ముందడికి వస్తే నాకేమున్నదా, నేను వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటా, గజ్వేల్ ప్రజలకు పాలన ఇస్తా అన్నాడు. ప్రతిపక్షంలో కూర్చున్నా పెట్టిండు, వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు, ఆయన తోటలో కూర్చున్నాడు. నీకేందా నొప్పి? కూర్చోలేదు, జనాలు కూర్చుని పెట్టిరు. ఇప్పుడు చిన్న రాక్షసులు తిరిగిరు అని చెప్పేసి కేటీఆర్ ని హరీష్ రావు చిన్న రాక్షసులు, ఆయన పెద్ద రాక్షసులు. వాళ్ళనే తట్టుకోలేకపోతున్నావు కదనే, గాడిదాకి ఎందుకు? కేసీఆర్ కేటీఆర్ తట్టుకోలేకపోతే ఓడిపోతా నువ్వే. చిన్న రాక్షసులు అంటున్నాడు కేటీఆర్. ఈ పవర్ పర్మనెంట్ కాదన్న నువ్వు, నేను ఉండను అంటున్నావు. అందుకోసం కదా ఎగబడి దోసుకుంటారు. 7 అన్నదమ్ములు 7 తరాలకు సరిపోయేంత సంపద తరలించకపోతున్నారు తెలంగాణ రాష్ట్రంది. 6 రాష్ట్రాలకు పంచి పెడతా ఉన్నారు. ఢిల్లీకి కప్పం కడుతున్నావు. నీ కింద ఫాలోవర్స్ అయిన 5 నుంచి 9 లాంటి వానికి అడ్డగోలుగా సంపాదించి పెడుతున్నావు. పెట్టుబడిదారు రంజిత్ రెడ్డి అని సంపాదించి పెడుతున్నావు. నీ కింద 6 సంస్థాన
ఆధిపతులు సంపాదించుట్లా. అందుకోసం మీ 7 బ్రదర్స్ 7 తరాలకు సరిపోయేంత సంపాదించుకుంటారు కదా. నీకు తెలుసు 2.5 ఏళ్లలో నువ్వు ఉండా అని చెప్పి. అందుకోసం నేను సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి రంజిత్ రెడ్డి పర్మనెంట్ కాదని. రంజిత్ రెడ్డి మీ దగ్గర నుంచి పోయింది కదా సరే ఇప్పుడు మేము అప్పటిదాకా మీ దగ్గర మొన్నటిదాకా మీ దగ్గర ఇప్పుడు పాలుకు పాలు నీళ్ళకు నీళ్ళు తేలిపోయింది. అప్పటిదాకా ఉన్నాడు కాబట్టి దొంగోడో దొరడో తెలిసింది. మళ్ళీ తీసుకోరా సవాలే లేదు. నేనే ఆడ కూర్చుంటా తలవారు పట్టుకొని గేట్ కాడ. జీవన్ మరి అంతే కదా, జీవన్ రెడ్డి కూర్చుంటాడు అంతే కదా, అంతే కదా. రానియం పోయి బరాబర్ రాని చూడు, ఇట్లా చూడు, ఇట్లా చూడు. నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు. దొంగ కేసీఆర్ మోసం చేసిపోయిన ఎందుకు రానిస్తారండి? ఎందుకు రానిస్తారు? ఎందుకు వస్తాడు? ఇప్పుడు 10 మంది పోయారు ఎమ్మెల్యేలు. 10 మందిలో గూడెం అయిపోవాలంటే వస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు. మేము ఏమంటామంటే గూడెం అయిపోవాలంటే ఓకే మధు వినాలి, వస్తున్నారు, మేము కాదంటారు. కానీ ఇంత పరమ చండాలంగా మోసం చేసిపోయిన వదిలిపెట్టాం కదా. ఎవరైనా కానీ వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళకే ఉంటది. నీళ్లు నీళ్ళే పాలు పాలే. ఓకే అంతే కదా. ఒక రంజిత్ రెడ్డి అంటారు. రంజిత్ రెడ్డి సార్ ఎవరు తేలిపోయింది కదా. పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు తేలిపోయింది కదా. మోసగాళ్ళు ఎవరో తేలిపోయింది కదా. నేనేమంటున్నా ఆయన పోలేదని అంటున్నా. మా పార్టీలో ఉన్నా అంటారు కదా. ఇప్పటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటుండు. ఇప్పటికి కడియం శ్రీఆర్ కూడా మన స్పీకర్ ముంగర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. అడుగు దమ్ముంటే నీ ఆర్టీవీ తీసుకోపోయి అడుగు. కడియం శ్రీహరి విషయం వస్తే చాలా చర్చ జరిగింది. కడియం శ్రీహరి నిజంగా అట్లా చేసే వ్యక్తేనా? కేసీఆర్ ఆయనకి ఏం తక్కువ చేసిండు అని మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా చేసి ఢిల్లీలో కూర్చున్నాను తీసుకొచ్చి ఎంపీ నుంచి ఇక్కడ తీసుకొచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చి అత్యున్నత స్థానంలో అంతకంటే ఎక్కేమిస్తారే? మురిపోయిన వంకాయకి ఎందుకు అంత తిడుతున్నారు? మురిపోయిన వంకాయకి ఇంకా అంతకంటే ఎక్కేం చేస్తారు? ఆయన ఏజ్ కు ఆయన కథకు కూడా ఇస్తాడా డిప్యూటీ సీఎం? ఎవరైనా తీసుకొచ్చి కూర్చుని పెడతారా పదవిలో? ఇంకేం చేస్తారా? ఇంకేం కావాలి? అత్యాశ, దురాశ, దుఃఖానికి చేటు పోయింది కదా. కొలాప్స్ అయిపోయింది. అదరికి చివరికి అయిపోయింది. చివరి రాజకీయ జీవితం ముగిసిపోయింది కడియం శ్రీహరిది. అట్లా అందరిది అంతే సార్. పోచారం శ్రీనివాస్ కూడా ముగిపోయింది. ఆయన పోచారం కాదు కాంగ్రెస్ పార్టీకే గాచారంగా మారిండు. అంతే కదా. పోచారం కాదు గాచారం. మేము కేసీఆర్ లక్ష్మీ పుత్రుడు అన్నాడు, ఆయన లంక పుత్రుడే తెలియదు. బాన్స్వాడలు ఇవ్వాలి. నిన్న పోయినా కదా, నిన్న మన మీటింగ్ లా చెప్పొచ్చిన. ఎక్కడ కనబడతాడు ఎందుకు కనబడతాడు? ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వమా ఇది బీఆర్ఎస్ పార్టీయా? ఏడ కనబడతాడు? ఆయన అత్యున్నత శిఖరంలో పెట్టినాం ఆయనని. లక్ష్మీ పుత్రుడు అన్నాం. కాంగ్రెస్ 1000 కోట్ల పట్టించుకోడు. ఎస్సీ ఇంటలేడట, ఏఈ ఇంటలేడు, ఎస్ఐ ఇంటలేడు, సిఐ ట్రాన్స్ఫర్ అయితే లేదు. పాపం ఏడుస్తుండు కూర్చొని. దిక్కు దిశానం కాదు. ఆయన గాచారం పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. పోచారం కాదు గ్రాచారం. గాచారం పట్టుకున్నది. నేనేమంటున్నాంటే గిన్ని అబద్ధాలు మాట్లాడి గిన్ని 420 చేసి మళ్ళా అంటూ నేను చెప్పిన మాట నేను చేస్తా, నేను ఏ మాటకి ఆ మాట చేస్తాను. ఎన్ని బైకు నువ్వు ఇయ్యు? 13 లక్షల మందికి పెళ్లిళ్ళు అయినాయండి 2.5 ఏళ్లలో. 13 లక్షల తులాలు బంగారం ఇయ్యును. ముసలిళ్ళకి ఇవ్వాలి 30 నెలలు. 30 నెలలు 4,000 రూపాయలు రావాలా. 30 నెలలు 4,000 లెక్క. 60 లక్షల మందికి పింఛన్ను, బీడీ కార్మికుల పింఛన్లు ఇయ్యను. 18 లక్షల మందికి 2,000 చొప్పున 30 నెలలు. ప్రతి నెల 2. 60 లక్షల మందికి 60 ఇంటూ 1,20,20 ఇంటూ 2 24,000 కోట్ల వాళ్ళకి ఇయ్యు పింఛన్లు ఇయ్యు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగులు ఉన్నారు సార్. నిరుద్యోగ వృత్తి 2,500 ఇయ్యు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు. మా కెమెరామెన్లకు ఇల్లు కూడా పంపి 30 నెలల బాకీ. స్కూటీలు ఇయ్యి మా చెల్లెలకు. ప్రతి ఇంట్లో ఒక చెల్లె ఉంది. 53% లేడీస్ ఉన్నారు కదా స్టేట్ లో. అందరికి స్కూటీలు ఇయ్యు. ప్రతి ఆడ అవ్వకు కాదు, పెద్దవ్వ పెద్దమ్మతో పాటు ఆడవాళ్ళందరికి ఇస్తాను కదా నిరుద్యోగ. వినాలే సార్. ఇవ్వమంటాను నేను. ఆయన అన్నది నీకు కావాలంటే చూపిమంటే చూపిస్తా. నీకు 420 హామీలలో కాంగ్రెస్ మేనిఫెస్టో చూపిస్తా. నీకు తెలియదు కాదు మధు, మేము క్లియర్ గా చెప్తున్నాం. ఈ బాకీలన్నీ నేను అడుగుతున్నా కదా. ఇవి ఇంకా మనం పోటే ఉండాం కదా. ఇవన్నీ కంప్లీట్ అయ్యి మేము పోటే చేయం. ఇవన్నీ ఇచ్చాయి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పోటీ చేయం. రాసి పెట్టుకో, రికార్డ్ చేసుకో. నీకే ఇస్తావు. నువ్వు మొన్నదాకా 10 ఏళ్ళు నేనే అంటివి. 2 నెలలు కాగానే ప్రజలు ఇరగదీసి ముడ్డి మీద కొడితే నేను ఓడిపోతా, నాకు పర్మనెంట్ కాదు, నాకు సీఎం పదవి అవసరం లేదు అని మాట్లాడుతూ ఫ్రస్ట్రేషన్ లో చిన్న మీద చితికిపోయి ఏం చేయాలో అర్థం కాక మైండ్ బ్లాక్ అయ్యి ఇట్లా రెడ్డి మాట్లాడుతుండు. ఏమంటుండు? మన శాశ్వతం కాదంటాడు. శాశ్వతం కాదు. ఆర్థిక పోతావో లేదో చూసుకో. ఇంకా 2.5 సంవత్సరాలు. ఎట్లా మాట్లాడి డీకే శివకుమార్ ఎట్లా మారిండు మధు? డీకే శివకుమార్ మాట్లాడదు కాంగ్రెస్ లో ఎంతసేపు. తెలంగాణలో ఇప్పటికి 100% ఎవరు వస్తారు? ఒకవేళ పోతే ఆయన ప్లేస్ లో 8 మంది ఉన్నారు. శ్రీధర్ బాబు ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ నేనే అంటుండు, వెంకటరెడ్డి అంటుండు, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి నేనే అంటుండు, షబ్బీర్ అలీ మైనార్టీలు అయితే నేనే అంటుండు. 8 మంది ఉన్నారు. వాళ్ళు కదా కర్త కర్మ క్రియ కాంగ్రెస్ కు. 40 ఏళ్ళు ఓడిపోయిన పార్టీని పట్టుకుని ఉన్న 8 మందే కదా. దే ఆర్ ద ఎలిజిబుల్ కదా. ఈయన డిసైడ్ అయిపోయింది. నాకు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే
మరి ఈ 2-3 నెలలనే పక్కకు పెడతారా డీకే శివకుమార్ లెక్క అనిపిస్తా ఉంది. రాహుల్ గాంధీ డైరెక్ట్ నాతో యాక్సెస్ ఉంది, నాకు మెసేజ్ చేసిండు, అదేదో ఇష్యూ ఉంది చూడు రేవంత్ అని రాహుల్ డైరెక్ట్ ఫోన్ చేసిండు, చూడండి మా ఇద్దరి మధ్య అంత సన్నిహితంగా ఉంది అంటున్నాడు. నిజంగా అట్లా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చెప్పు ఒక ముఖ్యమంత్రికి. ఉం. ఒక ముఖ్యమంత్రి ఉం. నువ్వు చెప్రాశివి కాదు కదా, ఉం. మా లేక మామూలు వ్యక్తి కాదు కదా, ఒక 4.5 కోట్ల ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కదా నువ్వు. ఒక ముఖ్యమంత్రి నాకు మెసేజ్ పెట్టిండు, మరి మెసేజ్ పెడితే 2 నెలలు కాలానికి పోతుంది. కప్పం ముట్టినాకనే ఢిల్లీలో నెల కప్పం పోతేనే రెన్యువల్ అవుతుంది. ఉం. ఈయన రెన్యువల్ రెగ్యులర్ ముఖ్యమంత్రి కాదు, రెన్యువల్ ముఖ్యమంత్రి. ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసుకోవాలా. ప్రియాంక గాంధీకి ఏం పంపాలో పంపాలి, రాహుల్ గాంధీకి ఏం పంపాలో పంపాలి, సోనియా గాంధీకి ఏం పంపాలో పంపాలి. మళ్ళా కింద పని చేసే వాళ్ళు అందరు ఉన్నారు కదా కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, మీనాక్షి నటరాజన్ కు మొన్న వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కు వాళ్ళందరూ పంచాలి. ఎవ్రీ మంత్ మూటలు పోతే ఇలా హైదరాబాద్ పైసలు ఎందుకు కరువు అయినాయి, పైసలన్నీ తెలంగాణ దాటిపోతున్నాయి. అర్థమైంది కదా, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ మధు. అది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్. నీకు హిస్టరీ తీసుకో, గతంలో కుంభకోణాలు చెప్తాను నీకు. ఇందిరాగాంధీ అప్పటి నుంచి భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. ఇవాళ మొత్తం ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ, ఫైమ్ రంజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డి 100 ఎకరాలు దాని హిల్ట్ ప్యాలెస్ దానికోసమే తెచ్చిండు. 37 ఎకరాలు హిల్ట్ ప్యాలెస్ తెచ్చి దానికోసం అది క్లియర్ చేసుకుంటారు. ఆ సత్వాడికి డెవలప్మెంట్ ఇచ్చింది, అదొక్కటే 25,000 కోట్ల. మీ ఆర్టీఓలో కూడా ఈ మధ్య దమ్ము తక్కువైంది, పోతలేరు భయంకి. అల్యూమినియం ఫ్యాక్టరీ 100 ఎకరాలు, లియోనియా 2200 కోట్లది ఎన్సీఎల్టీలో టెండర్ వేసిన బెదిరించి 230 కోట్లకు ఉన్నారు. ఇదే రంజిత్ రెడ్డి, ఇదే 5 మించిన నయం వీళ్ళు అక్కడ. అది కూడా ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, చెన్నైలో అప్పీల్కి వెళ్ళారు. అది 2230 కోట్ల బ్యాంకులకు బాకీ ఉన్నారు. అదే బ్యాంకులలో 1000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. 10 బ్యాంకులు 2230 కోట్లు ఇవ్వాలా. 100 ఎకరాలు 15,000 నుంచి 20,000 కోట్ల ఆస్తి, దాన్ని 230 కోట్ల సిటీ. ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండా ఓటమి ఇవన్నీ ఇవి అసత్యాలు అయితే మీరు ఏదంటది. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే, కాదు మొన్న హరీష్ రావు మాట్లాడారు, దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, నువ్వు 34 ఎందుకు, ఇప్పుడే ఎవరో నిలబడతారు, జనాలు ఎవరో గుర్తిస్తారు అంటారు. ఇది దాన ధర్మాలతో రాలేదు హరీష్ రావు, నీ దాన ధర్మాలతో రాలేదు, ప్రజలు ఓట్లేస్తే 5 ఏళ్ల కోసం మ్యాండేట్ ఇచ్చారు, బిడ్డ నీ సంగతి చెప్తా అంటుండు హరీష్ రావు. పాలించమని ఇప్పుడు ఏమన్నాడు, నీకు ఫ్యూచర్ లేదన్నాడు కదా, నీకు దమ్ము ఉంటే హరీష్ రావు మీద నువ్వు పోటీ చేయి, రిజైన్ చేస్తా నువ్వు పోటీ చేయి. నువ్వు కొడంగల్ రిజైన్ చేసిరా, హరీష్ రావు సిద్దిపేటలో రిజైన్ చేస్తాడు, నువ్వు పోటీ చేయి. అంటే ఆయన ఎక్కడికి రావాలి, ఆయన అక్కడికి పోవాలి, సిద్దిపేటకి రమ్మను. హరీష్ రావు కూడా కొడంగల్ కూడా ఎందుకు పోతాడు, సిద్దిపేట కదా, సిద్దిపేట ఫ్యూచర్ లేదని అన్నాడు, మేము అనలే కదా. నీకు రేవంత్ రెడ్డి గెలవడు అంటున్నాడు, హరీష్ రావు గెలవడట అన్నాడు, రమ్మను కదా, రేపు రిజైన్ చేసి రమ్మను, నేను దండం పెట్టి ఒప్పిస్తా హరీష్ అని చేద్దాం. 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు, మళ్ళా 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకే మాట్లాడుతావు? ప్రజాస్వామ్యంలో నీకు ఈ ప్రజలు నిర్ణయం ఇచ్చారు, ముఖ్యమంత్రిగా పాలించు, ప్రజాపాలన చేయు, చెప్పిన హామీలను అమలు చేయు. సార్ ఒకటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వద్దాం జీవన్ రెడ్డి గారు. అసలు మీరు చాలా కీలకము, కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి, అప్పుడున్న కవితకి అందరికీ సన్నిహితము. కానీ లోకల్ గా మీకు ఏమి ఇబ్బంది ఉంది అక్కడ నాయకులతో? ఏముండదు, ప్రశాంత్ రెడ్డి ఉండు, మాజీ మంత్రి, ఆయన మా పెద్దమ్మ కొడుకేనా, మాకేం కాదు, మాకేం లేదు. మైక్ ముందల కెమెరా ముంగల కాదు, జనరల్ గా. ఇప్పుడు మేమేమంటామంటే అవి ప్రతి పార్టీలో ఉంటాయండి. కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి, బీజేపీలో ఉంటాయి, టిఆర్ఎస్ లో ఉంటాయి. మా మధ్యలో ఏం లేవు. ఇది ఒక ఎండ్రికాయ కులం లెక్క ఉంటది. బాయిలకించి ఒక ఎండ్రికాయ మీదకి పోతే ఇంకొక ఎండ్రికాయని గుంజెత్తది కిందికి, తొక్కుతూనే ఉంటారు. మనం ఎక్కువకుండా రావాలి. ఎవరన్నా మనలో మనకు ఎవరో శత్రువులు కారండి, మనలో మనవారే శత్రువులు. ఈ రూమ్ లో నా శత్రువు ఎవరంటే ఈ కెమెరామెన్లు, నేను రికార్డ్ చేసి నన్ను వైరల్ చేస్తాను. ఈ రూమ్ లో నా శత్రువు ఎవరంటే నువ్వు, ఏదో నిరికిచ్చి వైరల్ చేస్తావు అంతే కదా. మనలో మన శత్రువులు ఎవరో ఉండరు. మన దగ్గర ఉన్నప్పుడు, ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నప్పుడు ఈ రూమ్ లో మీరే నా శత్రువులు, ఇంట్లో వాళ్ళే నా శత్రువులు. సరే మమ్మల్ని ఇష్టపడి నుంచి మా మీద పడ్డా, అసలు అక్కడేం జరుగుతుంది? నిజామాబాద్ లో ఏంది మీ ఓటమికి వాళ్ళకు ఉందా, ఎఫెక్ట్ ఉందా? మేమేమంటామంటే అన్ని తెలుసు, అందరికి తెలుసు. రేపు సార్కి తెలుసా, 2014లో 9 సీట్లు గెలిచినాం. మొదటిసారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాడు. రెండోసారి 9 గెలిచాం. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మొన్న ఓడిపోయాం, ముఖ్యమంత్రి పోయింది. రేపు మళ్ళా 9 మీకు తెలుసా, టిఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటిసారిగా పింకింగ్ గులాబ్ మన గ్రీనింగ్ ఇచ్చింది, అధికారం ఇచ్చింది నిజామాబాద్ జడ్పీ చైర్మన్. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నిజామాబాద్ నుంచే. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ ఆ రోజు మొట్టమొదటిసారి ఇచ్చినాం. మొత్తం
వన్ సైడ్ ఇచ్చినాం. Hmm. జడ్పీటీసీ మొత్తం ఇచ్చి జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చి గ్రీన్ ఇంక్ కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చినాం నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్ ఒక సెంటిమెంట్. అది మొదటి సీట్ ఆర్మూర్ గాని మొదటి అధికారం గ్రీన్ ఇంక్ గాని ఒక పేగు బంధం ఉంది నిజామాబాద్ జిల్లాతో కేసీఆర్ గారికి. అసలు తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచే ప్రారంభమైంది. మా కేసీఆర్ గారి ఒక పెద్ద అక్కని మా సిహెచ్ కొండూరుకి ఇచ్చారు. సిహెచ్ కొండూరుకి ఇస్తే అప్పుడు సార్ అక్కడికి వచ్చినప్పుడు గోదావరి మీద బ్రిడ్జ్ల గురించి డిస్కషన్ అయింది. మాకు చెప్పిండు ఉద్యమ సమయంలో గోదావరి ఒక్కటే తెలంగాణ ఇవ్వాలంటే సిహెచ్ కొండూరులో సార్ చెప్పిన మాట, తెలంగాణకు ఆంధ్రకు తేడా ఇవ్వాలంటే కృష్ణ మీద ఎన్ని బ్రిడ్జులు ఉన్నాయి, గోదావరి మీద ఎన్ని బ్రిడ్జులు ఉన్నాయి ఇవ్వడానికి రా అన్నాడు. ఎక్కువగా కృష్ణా నది పంట వండి గోదావరి నది పంట వండి. గోదావరి నది మీద 2 బ్రిడ్జులు ఉన్నాయి, కృష్ణా నది మీద 18 బ్రిడ్జులు ఉన్నాయి. అప్పుడే ఆనాడే ఇక గిది తేడా తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఉద్యమం రావడానికి నా మైండ్ లో కూర్చోడానికి గిది కారణం అన్నాడు. అంటే మా ఆరుమూరే కారణం. గోదావరి కృష్ణ మీద ఉన్న బ్రిడ్జిల సంఖ్య పిసిహెచ్ కొండూరులో మా సార్ కేసీఆర్ గారు అక్క అయినటువంటి పెద్ద అక్కని మా ఊరికి ఇచ్చారు, మా నియోజకవర్గానికి. అక్క ఉన్న ఊరి పేరు సిహెచ్ కొండూరు. ఆ కొండూరులో బ్రిడ్జి మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాగిన సార్ మీరు ఆ ఉద్యమ సమయంలో చెప్పారు ఆ బ్రిడ్జ్ మాకు కావాలా సార్ అంటే 150 కోట్లతో గోదావరి పైన బ్రిడ్జ్ ఇచ్చాడు. జీవన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత ఇందాక ఏడ్చిన అన్నారు, నా ఓటమి గురించి కాదు ఏడ్చింది, కేసీఆర్ ఓడిపోయినందుకు ముఖ్యమంత్రి కాలేదు మూడోసారి అని నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బాధపడ్డా అన్నారు. నిజంగానేనా అది, లేకుంటే మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే జీవన్ రెడ్డికి మంత్రి కావాలని కోరిక అది నెరవేరినందుక మంత్రి కాలేకపోయినా ఆయన ముఖ్యమంత్రి అయితే నాకు మంత్రి వస్తుండే. జీవన్ రెడ్డి కాలం మంత్రే కదా, సీఎం గారితో ఉండేటోని కదా ప్రగతి భవన్ లో. నాకేమి ఇక్కడ మా ఎమ్మెల్యే అయితే సార్ తో ముఖ్యమంత్రితో ఉంటా. ముఖ్యమంత్రితో ఉన్నాక ఇక మంత్రి ఒక పెద్ద దానికి ఏముంటది, మంత్రి అయినా కాకుండా మంత్రి లాగానే ఉంటది కదా. రోజు సీఎం తోనే ఉంటుంది, సీఎం కార్లోనే ఉంటుంది. సీఎం ఎక్కడ పోతే అక్కడ పోతుంది. ఎక్కడ మహారాష్ట్ర ఉంటుంది, మునుగోడులో ఉంటుంది, మునుగోడు ఇన్ఛార్జ్ ఉంటుంది, రోజు సార్తోనే ఉంటుంది. కాబట్టి నాకు పెద్దగా అదేం లేదు. కాకపోతే కావాలని ఎవరైనా కోరుకుంటారు. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని చెప్పింది గాంధీజీ. కోరికలు చిన్నవి ఉంటే తప్ప అన్నాడు. పెద్ద కోరికలు ఉండొచ్చు. 25 ఏళ్ళు ఒకటే పార్టీలే కదా, ఒకటే దగ్గర కదా, ఏమున్నది దాంట్లో. కావాలని కోరుకుంటాం. ఈసారి వస్తే కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయింది సార్ దయ. కేసీఆర్ గారు ఎవరు ఇవ్వాలంటే వారికి ఇస్తారు. కేసీఆర్ ఇస్తే తీసుకుంటా. పోటీ ఎక్కువ ఉంది కదా నిజామాబాద్ జిల్లా నుంచి. ప్రశాంత్ రెడ్డి ఆల్రెడీ మాజీ మంత్రి, ఆయన అనుకున్నాక పోటీ ఏముంటుంది సార్. మా పార్టీలో పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని ముందుకు రాణిస్తారా? ఇప్పుడు మేమేమంటాం అంటే మాకు ఎవ్వరు ముందు కాదు, మా బాస్ కేసీఆర్. ఆయన ఏం చెప్తుంది, ఎమ్మెల్యేగా ఉండరంటే అట్లా ఉంటాం, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇట్లా కావాలంటే ఇట్లా అవుతాం, నువ్వు ఈ పని చేయంటే పని చేస్తాం. లాస్ట్ టైం పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ ఇచ్చింది. నేను కూడా పియూసీ చైర్మన్ చేసిన జీవన్, ఇది మంచిగా ఉంటుంది తీసుకో అని చెప్పి తీసుకున్నా ఉన్నా పియూసీ చైర్మన్ గా. ఇంకేముంటుంది దాంట్లో. నిజామాబాద్ లో ఇంకొకటి మీకు అపోనెంట్ పార్టీ, సో కాంగ్రెస్ మీకు అంత అపోనెంట్ ఉందో లేదో ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ మొత్తం స్టేట్ లోనే ఖతం అయిపోయింది సార్. స్టేట్ లోనే ఖతం అయిపోయింది. బీజేపీలోకి అభ్యర్థులు లేరు. బీజేపీ నెవర్ కమ్స్ ఇన్ తెలంగాణ. మళ్ళీ ఎవరు వస్తారు? నెవర్ కమ్స్. మళ్ళీ మీరు ఎవరితో ఫైట్ చేస్తారు? 100% షారు కారు కేసీఆర్ రావాలి, కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ సీఎం రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఈ నుంచి మనం 3-4 కెమెరా పట్టుకొని దిగుదాం, ఆటో ఎక్కుదాం, ఆటోని అడుగుదాం, చాయ్ తాగుదాం, చాయ్ అడుగుదాం, లంచ్ చేద్దాం, బిర్యానీ తిందాం, బిర్యానీ సప్లై చేసేటోని అడుగుదాం, ఆ నుంచి టీవీ కాడికి పోదాం, టీవీ ముంగట 10 ఒపీనియన్ తీసుకోండి. ఎవరైనా సారు కారు కేసీఆర్. ఎందుకంటే తేడా చూసిరు కదా, గుర్రానికి గాడిద తేడా చూసిరు. గాడిది రేవంత్ రెడ్డి అని తెలిపోయింది, గుర్రం కేసీఆర్ అని తెలిసిపోయింది. నిజామాబాద్ జిల్లాలో అరవింద్ ధర్మపురి ఎంపీ, బీజేపీ ఎంపీ మీకు ఒక కొరకరాని కొయ్యగా మారిండు. వాస్తవానికి చెప్పాలంటే మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. మనిషి లెక్క చూడని ఎంపీ కదా, 12 అనేది 2 సార్లు ఎంపీ. ఆయన ఏం పీకిండు? కేసీఆర్ కూతురు నువ్వు పోడ్కాస్ట్ కేసీఆర్ కూతురు కొట్టిండు. నువ్వు పీకింది ఏందో అని అడుగు. నిజామాబాద్ ఏం తెచ్చిన మేము దగ్గర నిజామాబాద్ బోర్డు తెచ్చిన తేలే ఫేక్, అది ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ. ఆయన F3 ఎంపీ అరవింద్ ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్. చదివిన సర్టిఫికేట్ ఫాల్స్, ఫేక్ సర్టిఫికేట్ పెట్టిండు. చదివింది చూపిస్తా నీకు, అఫిడవిట్ ఇచ్చిండు, మన ఏది బాండ్ పేపర్ ఇచ్చిండు ఫేక్ది. గెలిచిన తర్వాత అన్ని ఫేకే. బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఎంపీ దేశంలో ఉన్నాడంటే అది అరవిందే. కాబట్టి ఆయన ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ అని. సార్ మేము 10 ఏళ్లలో మేము తెచ్చిన నిధులు తీసుకొద్దాం. దాదాపుగా 30,000 కోట్లు నిజామాబాద్ జిల్లా ఎంపీ కింద వచ్చింది. ఈయన ఒక 300 కోట్లు తీసుకొస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. అరవింద్ ఫేస్ చేసే దమ్ము ఎవరికి లేదు బీఆర్ఎస్ లో. కేసీఆర్ బిడ్డని ఓడగొట్టిందే నేను. అరే నెక్స్ట్ రమ్మన్న ఆర్మూర్కి. మీకు ఆల్రెడీ రాలే కదా మొన్న ఆర్మూర్కి రమ్మని ఎంపీ అంతకుముందు పోటీ చేస్తాను పారిపోయాడు. నేనే తీసుకొచ్చి పెట్టిన రాకేష్ రెడ్డి నేనే పోటీ చేస్తాను కోరుట్లకు పారిపోయాడు, ఓడిపోయాడు. రాకేష్ రెడ్డి నా దగ్గర రమ్మను కదా, రేపు రాకేష్ రెడ్డి అని ఇంకో దగ్గరికి పంపమాను, ఏమున్నది ఆయన రమ్మను, నా మీదకి రమ్మను, ఓడిస్తా అంటారా, ఓడిచ్చి పంపిస్తాం.
రాకేష్ రెడ్డి సరిపోడా మీకు ఆయన అయితే డిపాజిట్ రాదు. రాకేష్ రెడ్డి అనేది డిపాజిట్ ఎర్రచందనం స్మగ్లర్ అడు, రెడ్ గోల్డ్ స్మగ్లర్. వాడు ఏం మాట్లాడుతున్నారు ఫోక్సో కేసు మీద ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన దేశం కోసం ధర్మం కోసం అని ఎట్లా రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నారు ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మేధావి వర్గం చూస్తూ ఉన్నది కళ్ళతో. 30 ఏళ్ళు కదా మధు. వాడు ఎప్పుడైనా వచ్చిండు RSS లో ఏబీపీలో పనిచేసిన బీజేపీ నాయకులకు ఎవరైనా పరిచయమా? ఒక్క క్లిప్ చూపిమని, ఒక్క ఫోటో చూపిమని. బీజేపీ పార్టీ 30 ఏళ్ళు అయితే ఊరే బహిష్కరణ చేసిరు కదా. అంకాపూర్ లా చెట్టు గట్టేసి కొట్టి పైడి రాకేష్ రెడ్డి నగర బహిష్కరణ. నువ్వు నన్ను అడగక కెమెరామెన్ తీసుకొని 6 నేనే కారు పెడతా నీకు. అంకాపూర్ చికెన్ కూడా తినిపిస్తా. ఒకవేళ అంకాపూర్ చెట్టు కట్టేసి రాకేష్ రెడ్డి చెట్టు కట్టేసి బహిష్కరణ చెయ్యలేదు అంటే చెయ్యలేదంటే నీ ముంగట జీవితంలో మాట్లాడమా? ఎందుకు కట్టేసుకుంటు? ఏం తప్పు చేసిండో తెలుసుకోను. నన్ను ఎందుకు అడుగుతావు? గ్రామంలో అడుగు. ఇప్పుడు నేను ఓడిపోయినా అని చెప్పినా అనుకుంటా. నేను ఓడిపోయినా అని చెప్తున్నా అనుకుంటా. అర్థమైందా? అన్నాడు కదా ఆయనే ఇప్పుడు నీ టీవీలో ఇప్పుడు రెడ్ గోల్డ్ స్మగ్లర్ అని చెప్పి ఆయన అఫిడవిట్లు ఉంది మధు. ఆయన అఫిడవిట్ లో FIR ఉంది రిజిస్టర్డ్ అయ్యి. నువ్వు నన్ను అడుగుతుంది నీకు చదువు రాదా? సీనియర్ జర్నలిస్ట్ ఇన్ని మైకులలో పట్టుకొని మాట్లాడుతావు. రవి ప్రకాష్ సార్ ఛానల్ ఇది. అఫిడవిట్ లో తెచ్చుకో. అఫిడవిట్ నీకు లాస్ట్ టైం చూపించినా మీకు. దాంట్లో ఏం ప్రోగ్రామ్ చేయించిన నాకు సెన్సార్ అన్సెన్సర్డ్ స్కీమ్ లో FIR తెచ్చి పడేసిన మీకు. ఇప్పుడు సేమ్ మీరు ఎట్లయితే అలిగేషన్ చేస్తారు ఆయన కూడా మీ మీద అలిగేషన్ చేస్తారు. మీరు ఆర్మూర్లో ఏమేం చేసిరు? గుట్టను మాయం చేసిరు, రియల్ ఎస్టేట్ చేసిరు, భూములు గుట్టానికి జీవన్ రెడ్డి మొత్తం భూములు తినేసిండు. గుట్ట నేను చేసిన కబ్జా గుట్ట సబ్జా అయితే అడిగి వేసేస్తారమ్మా. ఏ సర్వే నెంబర్ లో తీసుకురమ్మా. నువ్వు మాలేదో కాదు. అది 2013లో కిరణ్ కుమార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లీజ్ కు తీసుకున్నటువంటి లీజు మా గవర్నమెంట్ లో తీసుకోలేదు. KCR KTR గారు సంతకాలు పెట్టించినవి కావు. తెలంగాణ రాష్ట్రం రాకున్న ముందు 2013లో లీజ్ చేసిన RTC స్థలం. దాన్ని కబ్జా పెట్టినాను. కబ్జా పెడితే గుంజుకో. నీకు దమ్ము లేదా మరి? అరే వినయ, జీవన్ రెడ్డికి శత్రువులు ఎక్కువ. నేను మధు ఈ దేశంలో 1 లక్ష లీజులు ఉన్నాయి. RTC స్థలాలన్నీ లీజులు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ స్థలాలన్నీ లీజులు ఉన్నాయి. R&B స్థలాలన్నీ లీజులు ఉన్నాయి. రైల్వే స్థలాలన్నీ లీజులు ఉన్నాయి. దాంట్లో బొంగు నాదొకటి. ఏమున్నదా? అది నేను మా గవర్నమెంట్ లో తీసుకున్నానా? నేను ఎమ్మెల్యే అయినాక ఇన్ఫ్లుయెన్స్ పెట్టినా? KCR గారు సీఎం అయినాక పోయి తెచ్చుకున్నానా? 2013లో తెచ్చుకున్నా. సిగ్గు లేదు. వాడు ఏమనంటే చెప్పుతో కొడతా. మా గవర్నమెంట్ వచ్చిందంటే చెప్పు తీసి నన్ను కొట్టుకోను. మీకు జనరల్ గా మీకు శత్రువులు ఎక్కువ. ఎందుకు? రీజన్ ఏంది? ఇప్పుడు సొంత పార్టీలో శత్రువులు, బయట వాళ్ళు శత్రువులు, బీజేపీలో శత్రువులు, కాంగ్రెస్ లో శత్రువులు, పోలీసులు కూడా శత్రువులు, సజ్జనారు కూడా శత్రువు. చెట్టుకు ఏ చెట్టుకైతే పండ్లు ఉంటాయో దానికే రాలేదు ఊర్లలో. అంతేనా? మీరు ఓవర్ రియాక్ట్ అవుతారా? ఎవరన్నా దానికి ఓవర్ రియాక్ట్ అవుతారా? చింత చెట్టు ఇప్పుడు రియాక్ట్ అయిన టైం చూడండి మీరు. నేను సజ్జనారు కూడా ఉత్తర పోయి మాట్లాడు. సార్, తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ గాంధీజీ, భారతదేశ పటంలో తెలంగాణ అనే ప్రాంతాన్ని మ్యాప్ను గీసిన వ్యక్తి. తెలంగాణ 35 జాతీయ పార్టీలు ఒప్పించి మెప్పించి కేంద్రం మెడలు వంచి సోనియా గాంధీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పుడు నువ్వు నోటీసులు ఇయ్యు. అసెంబ్లీలో ఆయన రెసిడెన్స్ గజ్వేల్ నియోజకవర్గం, ఆ యొక్క తోట అడ్రస్ ఉంది, అక్కడ పోయి ఇయ్యు. ఆడ లేకపోతే ఇక్కడ ఇంటికాడ ఇయ్యు. ఆడ లేకపోతే మా ఇంట్లో ఇయ్యు. 60 లక్షల సైన్యం, KCR సోల్జర్స్, వీఆర్ ద పింక్ స్క్వాడ్స్ ఫర్ KCR సోల్జర్స్ సైనికులం, బీఆర్ సైనికులం మేమున్నాం 60 లక్షల మంది. ఎవరికన్నా తీసుకొచ్చి ఇయ్యు, లేదంటే మధుకి ఇయ్యు, తీసుకుపోయి ఇస్తాడు. ఇంటికి నోటీసులు అంటే వేసుకోవాల్సిన అవసరం ఏముంది? చట్టంలో ఉన్నది అంటే ఏమని? యూ హ్యావ్ టు సర్వ్ ద నోటీస్ కదా. ఆయన గన్మెన్ లేరా? ఆయన PL లేరా? ఆయన లేకపోతే ఆయన కొడుకు KTR లేడా? ఆయన లేకపోతే అల్లుడు హరీష్ రావు లేడా? ఆయన లేకపోతే మా బలం లేదా? మాకు ఇయ్యు. చేతికి ఇవ్వకుండా KCR కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉండి ఆయన ఇంట్లో పెట్టిన అన్నం తిని అన్నం పెట్టినోడికి సున్నం పెడతా అంటే ఎట్లా? సరిగా చేయ. ఏమైంది? ఏం బీకిందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది? ఫోన్ అవి ఎక్కడ పోయింది? కేసులు ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అని తెలిసిపోయింది కదా. నేనేమంటారా ఆ సందర్భంలో మాట్లాడినా సజ్జనార్ మీద. ఆ సందర్భంలో మాట్లాడు. ఏ సందర్భం చెప్పండి. మీరు కటింగ్ ఎడిటింగ్ చేసి మందిని ఎత్తి మంగళం కత్తి మీది. వాట్సాప్ లో పైసలు లేవు. మీకు లైకులు కావాలా, ఫాలోయింగ్ కావాలా, పోడ్కాస్ట్లు కావాలా, వ్యూస్ కావాలా. మీ వ్యూస్ కోసం ఏమి? ఎందుకన్నా జనాలకు నిజాలు తెలియదు. సందర్భం అన్నా ఈ సందర్భంలో అంటే తప్ప. జీవన్ రెడ్డి ఉన్నా అడుగుతాము, రాకేష్ రెడ్డి ఉన్నా అడుగుతాము, ఎవరున్నా అడుగుతాము. ఎవరైనా అడగచ్చు. ఇప్పుడు మీ రాకేష్ రెడ్డి ఒక మాట అన్నాడు. మీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఒక మాట అంటాడు. మీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి 6 కిలో బుల్లెట్ మా దగ్గరకు వస్తా అంటాడు. బీజేపీలోకి వస్తున్నాడ పీకాడ పెడతాం. అర్థమైందా ఆయన మాటలకి?
ఒక జాయింట్ ఎంట్రీగా తీసి ఆడ పెడతాం. కేసీఆర్ ఉన్నంత కాలం, సూర్యచంద్రుల పార్టీకి ఉన్నంత కాలం ఏమవుతుంది? ఆయన మాట్లాడతాడు. నేను ఎన్నిసార్లు చెప్పిన హరీష్ రావు గారు 20 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్, మళ్ళీ ఎందుకు 30 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే వాళ్ళు గుంజుదామని చూస్తురా? పార్టీలకు గుంజుకుందామని చూస్తురా? ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలే ఉంటా అంటుండు. అవును, మరి ఇంకెందుకు? ఏమైంది ఆయనకి? మరి వాళ్ళు గుంజుదామని చూస్తురా? ఇప్పుడు వాడు గుంజుతా అంటే ఏమైతుంది? దాంతో ఏం ఫరక్ అవుతుంది? గుంజుతా అంటే వాళ్ళు ప్రతి అనుకుంటా- సందర్భంలో వాళ్ళు హరీష్ రావు అనుకుంటా- బీజేపీ తో టచ్ లో సరే ఉండు. వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? 6 అడుగుల బుల్లెట్ మా దగ్గరకు వస్తుండు. అది వారు అనుకుంటే అయిపోతుందా? Hmm. వారు అనుకుంటే అయిపోతుందా? గెలిచేది మా పార్టీ, అధికారంలోకి వచ్చేది పార్టీ. రైట్. ఇది ఆర్మూరు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బోల్డ్గా మాట్లాడతారు, ఫైరు, ఆయన ఏదున్నా ఓపెన్గా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం అనేది. ఈ అన్ని చాలా విషయాలు మాట్లాడారు ఇందాక చెప్పినట్టుగా. మళ్ళీ మరొక సందర్భంలో మళ్ళీ కలుద్దాం. నేను మీ మధు మల్కేడ్కర్.